ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ఆన్సర్ చేసి ఫిన్లాండ్. 8వ షెడ్యూల్‌లో మరో భాషను చేర్చడానికి అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్రం. ఇటీవల మిజోరం శాసనసభ తమ మాతృభాష అయిన మిజో భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా మిజో భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఒకవేళ ఈ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలంటే ఈ క్రింది ప్రక్రియలను అధిగమించాల్సి ఉంటుంది. ముందుగా రాష్ట్రం పంపిన తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి పరిశీలనకు వస్తుంది. హోంమంత్రి భాష యొక్క ప్రాచీన్యత, సాహిత్యం, మాట్లాడే జనాభా సంఖ్య వంటి అంశాలను పరిశీలిస్తాడు. ఆ తరువాత కేంద్ర మంత్రివర్గం ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత ఈ భాషను 8వ షెడ్యూల్లో చేర్చడానికి ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. దీనిని లోక్సభ లేదా రాజ్యసభ ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక ఈ బిల్లు చట్టంగా మారాలంటే లోక్సభ మరియు రాజ్యసభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రత్యేక మెజారిటీ అనగా సభకు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. ఇక రెండు సభలు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపిస్తారు. రాష్ట్రపతి ఈ బిల్లు సంతకం చేయగానే చట్టంగా మారుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ భాష 8వ షెడ్యూల్లో చేరిపోతుంది. ఇక 8వ షెడ్యూల్ గురించి చూస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 344 క్లాజ్ 1 మరియు ఆర్టికల్ 351 ప్రకారం ఇండియా అధికారికంగా గుర్తించిన భాషల జాబితా 8వ షెడ్యూల్లో ఉంటుంది. ఇక రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత వివిధ రాజ్యాంగ సవరణల ద్వారా ఆ సంఖ్య ఇప్పుడు 22 భాషలకు చేరింది. ఇక చివరిసారిగా 2003 సంవత్సరంలో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలీ భాషలను 8వ షెడ్యూల్లో చేర్చారు. ఇక మిజో భాషను 8వ షెడ్యూల్లో చేర్చడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మిజో భాష 8వ షెడ్యూల్లో అధికారికంగా చేరితే యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి సెంట్రల్ ఎగ్జామ్స్కు తమ మాతృభాషలో ఎగ్జామ్ రాసుకునే అవకాశం లభిస్తుంది. ఇది వారి ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. అలాగే మిజోరాంకు చెందిన లోక్సభ మరియు రాజ్యసభ ఎంపీలు పార్లమెంటులో అధికారికంగా మాతృభాషలో ప్రసంగించవచ్చు. ఇక జాతీయ స్థాయిలో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ అవార్డులు మిజో భాషలోని కవులకు, రచయితలకు దక్కుతాయి. దీనివల్ల మిజో భాష సాహిత్యం ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఇక భాషను ప్రోత్సహించడానికి, డిజిటలైజ్ చేయడానికి మరియు పాఠ్యపుస్తకాల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తుంది. ఇక మిజో భాష గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే మిజో భాష అనేది ప్రధానంగా సైనో టిబెటన్ భాషా కుటుంబానికి చెందినది. ఈ భాషను మిజోరం రాష్ట్రంతో పాటు మణిపూర్, త్రిపుర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడతారు. అలాగే పొరుగు దేశాలైన మయన్మార్ మరియు బంగ్లాదేశ్లో కూడా ఈ భాషను మాట్లాడతారు. ఇక మిజో భాషకు ప్రత్యేకమైన లిపి లేదు. ఈ భాషను రాయడానికి రోమన్ లిపిని ఉపయోగిస్తారు. ఇక మిజో భాషను అధికారికంగా గుర్తించాలని ఇటీవల ఆ రాష్ట్రం శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. మహిళా ఉద్యోగుల కోసం షైన్ యాప్ ప్రారంభం. మహిళా ఉద్యోగుల పని ప్రదేశంలో భద్రతను కల్పించడానికి
భారతీయ రైల్వే షైన్ యాప్ను ప్రారంభించింది. మహిళా దినోత్సవ సందర్భంగా మార్చ్ 8, 2026న ఈ యాప్ను ప్రారంభించారు. షైన్ అనగా సెక్షువల్ హరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్ అని అర్థం. ఇక రైల్వే శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు పని ప్రదేశంలో తమకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి గోప్యంగా ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ రైల్వే ఉద్యోగులు ఉపయోగించే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్కు అనుసంధానించబడి ఉంటుంది. మహిళా ఉద్యోగులు ఎంప్లాయ్ సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్ ద్వారా లాగిన్ అయ్యి తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయవచ్చు. ఇక ఫిర్యాదు చేసిన వారి వివరాలు ఈ యాప్ రహస్యంగా ఉంచుతుంది. గద్దర్ అవార్డ్స్ 2026. ఈ గద్దర్ అవార్డ్స్ రెండు రాష్ట్రాల స్టూడెంట్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే అండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో గత దశాబ్దంలో ప్రారంభించిన మొట్టమొదటి అవార్డు కార్యక్రమం ఇదే. సో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి స్టేట్ కరెంట్ అఫైర్స్లో కాకపోయినా ఇండియా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్. ఇక ముందుగా గద్దర్ అవార్డ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దశాబ్దాల కాలంగా సినీ రంగానికి నంది అవార్డ్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆ తర్వాత సినీ రంగానికి ఎలాంటి అవార్డ్స్ ప్రకటించలేదు. ఇక ఆ లోటును తీర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 31, 2024న గద్దర్ అవార్డులను ప్రారంభించారు. ఇక ఇదే రోజున నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా పేరు మార్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రజా గాయకుడు మరియు కవి అయిన గద్దర్ గారి జ్ఞాపకార్థం ఈ పేరును పెట్టారు. ఇక ఈ అవార్డుల కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఈ అవార్డులను 2025 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రదానం చేశారు. ఇక రెండవ ఎడిషన్ను మార్చ్ 19, 2026న ప్రదానం చేశారు. ఇక అవార్డుల వివరాలు చూద్దాం. ఇక్కడ ప్రతి అవార్డు ఇంపార్టెంటేనండి. వీటిని ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రతి అవార్డుని నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఇందులో భాగంగా ముందు లెజెండరీ అవార్డ్స్ గురించి చూద్దాం. ఇందులో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును చిరంజీవి గెలుచుకున్నారు. ఇక పైడి జయరాజ్ అవార్డును కమల్ హాసన్ గెలుచుకోగా అక్కినేని నాగేశ్వరరావు అవార్డును జయసుధ గెలుచుకున్నారు. ఇక బిఎన్ రెడ్డి అవార్డును సంగీతం శ్రీనివాస్ గెలుచుకోగా కాంతారావు అవార్డును ఆర్ నారాయణమూర్తి గెలుచుకున్నారు. ఇక నాగిరెడ్డి చక్రపాణి అవార్డును నిర్మాత అశ్విని దత్ గెలుచుకోగా సి నారాయణ రెడ్డి అవార్డును సుద్దాల అశోక్ తేజ గెలుచుకున్నారు. ఇక రఘుపతి వెంకయ్య అవార్డును రమేష్ ప్రసాద్ గెలుచుకున్నారు. ఇక సినిమా అవార్డ్స్ విజేతల గురించి చూస్తే ఈ అవార్డ్స్లలో ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ నటుడుగా నాగ చైతన్య ఈ అవార్డును గెలుచుకున్నాడు. నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. ఇక ఉత్తమ నటిగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను రష్మిక మందాన ఈ అవార్డు గెలుచుకోగా ఉత్తమ దర్శకుడిగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు గాను సాయి కంపాటి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ ద్వితీయ చిత్రంగా దండోరా సినిమా ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ తృతీయ చిత్రంగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ సహాయ నటుడిగా దండోరా సినిమాకు గాను శివాజీ ఈ అవార్డును గెలుచుకోగా ఉత్తమ సహాయ నటిగా ఇపుహోరియా సినిమాకు గాను భూమిక ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ సహాయ దర్శకుడిగా దండోరా సినిమాకు గాను మార్క్ కె రాబిన్ ఈ అవార్డును గెలుచుకోగా ఉత్తమ బాల నటుడిగా
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకు గాను రోహన్ రాయ్ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్ ప్లేను అనిల్ రావిపూడి గెలుచుకున్నారు. ఇక ఉత్తమ కథా రచయితగా 'ఇపుహొరియా' మూవీకి గాను గుణశేఖర్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడు పురుషుల విభాగంలో 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు గాను అనురాగ్ కులకర్ణి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ నేపథ్య గాయనిగా కన్నప్ప సినిమాకు గాను సాహితీ చాగంటి ఈ అవార్డును గెలుచుకుంది. ఇక ఉత్తమ హాస్య నటుడిగా 'జీగ్రీస్' సినిమాకు గాను కృష్ణతేజ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక జాతీయ సమగ్ర చిత్రంగా 'తండేల్' సినిమా నిలిచింది. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిలిచింది. ఇక ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా 'మిరాయి' సినిమాకు గాను కార్తీక్ ఘట్టమనేని ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ ఎడిటర్గా 'మిరాయి' సినిమాకు గాను అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఈ అవార్డును గెలుచుకున్నారు. సో ఇదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అవార్డులు. ఇండియాలో మొట్టమొదటి రింగ్ మెట్రో ప్రారంభం. ఇండియాలో మొట్టమొదటి రింగ్ మెట్రో న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్ను పూర్తి వృత్తాకారంతో కలపడం ద్వారా ఈ రింగ్ మెట్రో ఏర్పడింది. పింక్ లైన్ను వృత్తాకారంలో కలపడానికి 12.55 కిలోమీటర్లు కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించారు. మజ్లిస్ పార్క్ నుంచి మౌజ్పూర్ వరకు ఈ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతంలో 8 కొత్త మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ కనెక్టివిటీతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.15 కిలోమీటర్లకు చేరుకుంది. ఇది ఇండియాలోనే అత్యంత పొడవైన సింగిల్ మెట్రో కారిడార్గా రికార్డు సాధించింది. ఫినో పేమెంట్స్ బ్యాంకుకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఫినో పేమెంట్స్ బ్యాంకుకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కేతన్ మర్చెంట్ నియమితులయ్యారు. ఇతని నియామకం ఫిబ్రవరి 27, 2026 నుంచి అమలులోకి వచ్చినట్లుగా మార్చ్ 6వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక ఇతను 3 నెలలు లేదా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమితులయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక కేతన్ మర్చెంట్ ప్రస్తుతం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇతను ఇప్పుడు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తుండడంతో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవికి ఇంటరిమ్గా అనూప్ అగ్రవాల్ నియమితులయ్యారు. ఇక ఫినో పేమెంట్స్ బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రిషి గుప్తాను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ అరెస్టు చేసింది. ఇతను జిఎస్టి ఎగువేత ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఇతని స్థానంలో కేతన్ మర్చెంట్ను తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించాల్సి వచ్చింది. ఇక కేతన్ మర్చెంట్ గురించి చూస్తే ఇతనికి బ్యాంకింగ్ రంగంలో 27 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఇతను గతంలో హెచ్ఎస్బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ మరియు బార్క్లేస్ వంటి ప్రపంచ స్థాయి బ్యాంకుల్లో ఫైనాన్స్ విభాగంలో కీలక పదవులు నిర్వర్తించాడు. ఇక ఇతను 2018 సంవత్సరంలో ఫినో పేమెంట్స్ బ్యాంకులో చేరారు. 2026 సంవత్సరం ఈ బ్యాంకుకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. సెంట్రల్ వెస్టర్న్ కమాండ్కు కొత్త అధిపతి నియామకం. భారత సైన్యంలోని అత్యంత కీలకమైన విభాగాలలో ఒకటైన సెంట్రల్ వెస్టర్న్ కమాండ్కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ నియమితులయ్యారు. ఇతని నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదించింది.
ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మార్చి 31, 2026న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1, 2026న పుష్పేంద్ర పాల్ సింగ్ ఈ పదవీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక పుష్పేంద్ర పాల్ సింగ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పుష్పేంద్ర పాల్ సింగ్కు 37 సంవత్సరాలకు పైగా భారత సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇతను ఆపరేషన్ పవన్, ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ రక్షస్, ఆపరేషన్ ఆర్కిడ్లలో పాల్గొన్నారు. పుష్పేంద్ర పాల్ సింగ్ దేశానికి చేసిన సేవకు గాను అతి విశిష్ట సేవా మెడల్, అలాగే సేవా మెడల్ గెలుచుకున్నాడు. ఇక సెంట్రల్ వెస్టర్న్ కమాండ్ గురించి చూస్తే దీని యొక్క ప్రధాన కార్యాలయం హర్యానా రాష్ట్రంలోని చండీ మందిర్లో ఉంది. ఇండియన్ ఆర్మీలో ఉన్న 7 కమాండ్లలో సెంట్రల్ వెస్టర్న్ కమాండ్ చాలా కీలకమైనది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులలో దేశ భద్రతను పర్యవేక్షించే బాధ్యత సెంట్రల్ వెస్టర్న్ కమాండ్కు ఉంటుంది. ఇండిగో సంస్థకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఇండిగో సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాహుల్ భాటియా ఆ సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పీటర్ ఎల్బర్స్ వ్యక్తిగత కారణాలతో మార్చి 10, 2026న తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో రాహుల్ భాటియా తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించే వరకు ఇతను ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక ఎల్బర్స్ 2022 సంవత్సరంలో ఇండిగో సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. ఈయన కాలంలో 500 విమానాలకు ఆర్డర్ ఇచ్చి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. కంపెనీని రికార్డు స్థాయిలో అభివృద్ధి చేశాడు. అలాగే జాతీయంగా, అంతర్జాతీయంగా విమాన సర్వీసులను విస్తరించారు. కానీ డిసెంబర్లో ఆపరేషనల్ క్రైసిస్ ఏర్పడింది. దాదాపు 5,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. పైలట్ల పనివేళలు మరియు వారికి ఇవ్వాల్సిన విశ్రాంతికి సంబంధించిన నిబంధనలను సరిగా ప్లాన్ చేయడంలో ఇండిగో విఫలమైంది. దీనివల్ల ఈ క్రైసిస్ సంభవించింది. ఈ విషయంపై కేంద్రం ఆగ్రహించి ఈ సంస్థకు 22.2 కోట్లు జరిమానాను విధించారు. ఈ పరిణామాలే ఎల్బర్స్పై తీవ్ర ఒత్తిడి పెంచి ఆయన రాజీనామాకు దారితీశాయని ఏవియేషన్ రంగ నిపుణులు భావిస్తున్నారు. మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026. మెటా అనగా మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ అని అర్థం. ఇది భారతదేశంలో నాటక రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో ఒకటి. భారతీయ నాటక కళని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక ఈ అవార్డులను మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో ప్రదానం చేశారు. ఈ అవార్డు గెలిచిన వారికి జ్ఞాపిక, ప్రశంసాపత్రం మరియు 5 లక్షల నగదు బహుమతిని అందిస్తారు. ఇక ప్రముఖ నటుడు, దర్శకుడైన అమూల్ పాలేకర్ 2026 సంవత్సరానికి గాను మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. భారతీయ నాటక రంగానికి అమూల్ పాలేకర్ నటుడిగా, దర్శకుడిగా చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. క్వశ్చన్ ఆఫ్ ది డే: ప్రపంచ కవితా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.